మేడం నర్మదా గారు. సో ఓకే, చలో నర్మదా గారు స్టేజ్ పైకి వచ్చేలోపు ఇక్కడ మా పెళ్లి కొడుకు గారు ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసిందండి. సో ఒక్కసారి వాళ్ళందరూ స్టేజ్ పైకి వచ్చేస్తే. సో ఓకే, నర్మదా గారు మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేశారు. కూడా ఉన్నారు. మోస్ట్లీ అందరూ స్టేజ్ మీదకి రావాలంటే మనతో జాయిన్ అయ్యే వాళ్ళు తక్కువ కదా. సో ఒక్కసారి కూర్చొని ఎవరి ప్లేస్లో వాళ్ళే రైట్ హ్యాండ్ రైజ్ చేస్తారు. ఇలాగ అన్ని చెప్తాను మేడం, ఎవరి ప్లేస్లో వాళ్ళే రైట్ హ్యాండ్ రైజ్ చేయాలి. ఇక్కడ నుండి చివరి వరకు. మేడం అయితే ఉన్నామనండి, లేకపోతే లేవనండి. ఇదేంటండి, దీన్ని ఏమనాలి అసలు? సో ఇలా కొంచెం పైకి హ్యాండ్ రైజ్ చేయాలి. అండ్ ఓకేనా, సరదాగా మాతో పాటు ప్రతి ఒక్కళ్ళు అక్కడ లాస్ట్లో ఉన్న అమ్మమ్మలు అందరూ కూడా జాయిన్ అవ్వాలి. రెడీ, షల్ వి స్టార్ట్? రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. అమ్మా ప్లీజ్ అమ్మని ఫాలో అవ్వాలి. ఓకేనా? సే హాయ్. Ready? Something, 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 something. Something, something, there is something. Come on! సూపర్ అండి, సూపర్. లాస్ట్లో మేడం అక్కడ మీరేనండి, మీరే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అమ్మ మీ పేరు, మీ పేరు, మీ పేరు? శ్రీవల్లి గారికి ఒకసారి గట్టిగా ఓ వేసుకోవాలండి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ ఆపలేదు తెలుసా ఆవిడ. మీరన్నా పొద్దున్న కార్డియో మిస్ అయిందండి, అది చేస్తున్నాం ఇక్కడ ఎవరెవరు ఇక్కడ. సో థ్యాంక్ యూ శ్రీవల్లి గారు. మాతో పాటు పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్ అండి, చేయని వాళ్ళందరికీ 2 సార్లు థ్యాంక్స్. సార్ ఇక్కడ కొంచెం యంగ్స్టర్స్ కనిపిస్తున్నారండి.
ఓకే పెళ్లి కొడుకు సార్ మరి అలా లాగేకండి ఆయన్ని. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముత్యమా ముత్యమా వస్తవా మత్తుగా ఇస్తవా ప్రేమ ఫలితమా రెంట్ కట్టే వరకే రా రూమ్మేట్స్ కమాన్ బాయ్స్ అప్పుడప్పుడు మనం కూడా కనపడాలి. కమాన్ బాయ్స్ రెంట్ కట్టే వరకే రా రూమ్మేట్స్ అరే స్కూల్ కెళ్ళే వరకే రా క్లాస్మేట్స్ రెంట్ కట్టే వరకే రా రూమ్మేట్స్ వీకెండ్ వచ్చే వరకే ఆఫీస్ మేట్స్ లైఫ్ ఎండ్ అయ్యే వరకే రా సోల్మేట్స్ అరే ఎండ్ అంటూ లేని ఎండ్ అంటూ కానీ రియల్ రిలేషన్షిప్ క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ కొల 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 క్లాస్మేట్స్ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారదే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే
శభాష్. సగమప వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, అదరా బాదరా, నువ్వు వెళ్ళంటి కోతిలో పడుతురా రే. వద్దురా వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళండి కోతిలో పడుతురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారుసారి, తాళి కట్టొద్దు ధర్మకాలి, ఆలి అంటే భద్రకాళి. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా, నీ కొంప చేస్తుందిగా ఆపుకోలేని ఈ తొందర. Don't marry, be happy, oh, don't marry, be happy, don't marry, be happy, oh, don't marry, be happy, 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 happy. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా, ఆదరా బాదరా. సార్ పర్లేదు రండి. సార్ ఒక్కసారి ఇటు నుండి ఇలా తిరిగి స్టెప్ ఉంది సార్, ఒక్కసారి నా కోసం మళ్ళీ చేయండి. అంటే ఇటు నుంచున్నారు సార్, ఇలా తిరిగారు చూడండి, ఆ స్టెప్ ఒక్కసారి మా అందరి కోసం సార్. తర్వాత రైట్, ఇంటర్ రిథంలో వచ్చింది సార్, అది ఫ్లోలో భలే వచ్చింది మేడం. నిజంగా స్టెప్ చాలా బాగుంది కదా అసలు. సో ఒక్కసారి సార్ మాత్రమే సోలో పర్ఫార్మెన్స్ చేస్తే బాగుంటుంది కదా ఇంకా అసలు. రైట్ ఓకే, ఏమండి ఇక్కడే మా సార్ గారి పేరెంట్స్ వివేక్ గారి సోలో పర్ఫార్మెన్స్ కావాలని ఎంతమంది కోరుకుంటారండి? మంచి ఫ్యాన్ బేస్ ఉంది సార్ మన పేరుకి. సో చలో వివేక్ గారు మా ఓడేమో తేజ సజ్జల్లా చెప్తే మీరు సజ్జల్లా చేశారండి. సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఫైనలీ. అండ్ ఏంటమ్మా మిర్చి
కృష్ణదేవరాయ కళ్ళతో చేసే కృష్ణుడి మాయ మత్తుగా సూతే పోయినది సోయ మొత్తగా నీకే నేను పడిపోయా కళ్ళ చక్క కాళ్ళకి కుసుమే ఎల్గాలయ్యా కాళ్ళతో డిస్టర్బ్ అయ్యపాయా జా 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 జై బాలయ్య సరళమతి జై బాల నాగశ్రీ గారు అండ్ బేబీ గారు అమ్మ ఎక్కడున్నారు ఇద్దరు? నాగశ్రీ గారు అండ్ బేబీ గారు. పెడుతున్నారు మీరు అలా ఆల్మోస్ట్ లేని వాళ్ళ కోసం చెప్పాను సరేనా? అలా వెళ్ళి మెహందీ పెట్టించుకొని వచ్చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి మీ హ్యాండ్స్ అయితే ప్రెజెంట్ చేయడానికి. అండ్ నాగశ్రీ గారు ఎక్కడున్నారు? నాగశ్రీ గారు మేడం ప్లీజ్. అండ్ అలాగే బేబీ గారు, సారీ బేబీనా అండి? దేవి గారు, అను అండ్ దేవి గారు ఎక్కడున్నారు? అను గారు ప్లీజ్ కమ్ బ్రో, త్వరగా వచ్చేయాలి. ఏంటి 8 అయిపోయిందండి, ఎప్పుడు తింటాం ఎప్పుడు పడుకుంటాం ఇంకా అసలు? ఇవాళ అయితే మోస్ట్లీ మీ అందరికి ఒక విషయం చెప్పాలి, చాలా సంవత్సరాల తర్వాత సంగీత్ 6:30కి స్టార్ట్ అయిందండి ఇవాళ. యోగిని గారు మోస్ట్లీ సంగీత్ అన్నా ఏదన్నా సరే అట్ ఈవినింగ్ ఈవెంట్ అంటే 8 or 9 కామన్ పాయింట్ కదా. ఆల్మోస్ట్ నా కెరియర్ ఒక 6 years ఉంది. ఈ 6 yearsలో మొదటిసారి అనుకుంటే ఇలా 6:30కి స్టార్ట్ అవడం అండ్ ఇంతమంది క్రౌడ్ ఎట్ ఏ టైం సీటింగ్లో ఉండడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే రోజు ఇది మాత్రం. అండ్ ఇంకా ఎవరంటే ఎవరెవరు? ప్రియా గారు, ఇది రాయే, లావణ్య గారు, ఇప్పుడు నాతో పాటు మా కోఆర్డినేట్స్ జాయిన్ అయ్యారు. ప్లీజ్ కమాన్. సరదాగా ఏదో 2 పాటలు వేసేసామా వెళ్ళిపోయామా అంతే. ఎందుకంత కంగారు పెడతా మేడం? కబడ్డీ కబడ్డీ అని ఒకరు దాక్కోకుండా కొంచెం స్ప్రెడ్ అయితే కొంచెం స్ప్రెడ్ అవ్వాలి ప్లీజ్. ఇటువైపుకి పిలవాలండి మనం, ఇంతేనా? యోగిని గారు మేడం, యోగిని గారు రండి ఒకసారి రండి. లావణ్యక్క అక్కడ నువ్వు ముసిముసిన వాళ్ళు నవ్వుతున్నప్పుడే నాకు అర్థమైంది అది. రండి సరే అండి ఇలా. ఓకే మ్యామ్ రెడీనా? షల్ వి స్టార్ట్ ఆడియో? మ్యామ్ ఇటువైపు రండి. యా రైట్. అఖిల గారిని నేను చాలా మిస్ అవుతున్నానండి. వెరీ షీ అఖిల గారు మ్యామ్ ఇందాట ఒక రీల్ కోసం OnePlus మొబైల్ మాకు ఇవ్వడం జరిగింది. మీరు ఇలా మర్చిపోతే వాల్యుబుల్ థింగ్స్ ఎలా అండి మేము తీసుకెళ్ళము? సో అఖిల గారు ఎక్కడున్నారు? గోగినేని అఖిల గారు, అఖిల మ్యామ్, స్వప్న గారు అండ్ అఖిల గారు ఒకసారి రావాలి ఇలాగా. సుమన గారు, తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటగాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త
చెల్లు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే నెయ్యి పళ్ళు లాంటి కళ్ళు రారా మామ అంటే ఎర్రాని రంగు రంగు ఎంతకన్నా చూడమంటే పచ్చాని ఒక రంగు రచ్చ రచ్చలేపుకుంటే మంచిగా సింపురి చుట్టదాన్ని సిగలేరకడ చుట్టదాన్ని చేతులెక్కి పెట్టేదాన్ని బొంగరాల మెట్టదాన్ని నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పలసర బైక్ మీద రా బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పలసర బైక్ మీద రా బాబా సింపురి చుట్టదాన్ని సిగలేరకడ చుట్టదాన్ని చేతులెక్కి పెట్టేదాన్ని బొంగరాల మెట్టదాన్ని నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పలసర బైక్ మీద రా బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పలసర బైక్ మీద రా బాబా పూల జడ పుస్తే నువ్వు కడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నేను చూడబుద్దైతాంది రాజిగో మాట్లాడబుద్దైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్దైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్దైతాంది రాజిగో నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాకు ముంబై రాయే రాను నే రాను రాను ముంబైకి రాను రాను ముంబైకి రాను రాను ముంబైకి రాను రాను ముంబైకి రాను రాయ రాయ పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను రాను పులగా రంగుల రత్నం ఎక్కించి అన్నాగం జతపడతా అందుకే రాను నే రాను రాను గాజాంతర రాను రాను నేనాగంగాను రాను గాజాంతర నేను రాను నేనాగంగాను జీవనల్లే తిరిగి విటామునల్లే తిరిగి విటామునల్లే తిట్టమునల్లే ఓకే ఫస్ట్ మీరు డాన్స్ చేయడానికి మచ్ ఆఫ్ హెసిటేటింగ్ కదా నో నో వి షుడ్ ప్లే ఎ గేమ్ ఐ విల్ టెల్ ప్లీజ్ గెట్ ఇన్ నో 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 ప్లీజ్ అందరూ కలిసి జాయిన్ అవుతారు కదా గర్ల్స్ మీరు కూడా రండి ఒకసారి రండి సరే డాన్స్ ఉంటే మీరు బిగిసి వచ్చి తెచ్చుకోండి ఓపెన్ ఆఫర్ ఇచ్చాను నేను ఇంకా అసలు సో ప్లీజ్ గోగినేని అఖిల గారు సుష్మా బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చారు అండ్ మన పెళ్లి కొడుకు గారి తరపు నుండి జస్ట్ 3 మెంబర్స్ ఉన్నారు ఇంకొకరు ఎవరన్నా అఖిల గారు అఖిల మ్యామ్ జాయిన్ అవ్వాలి మాతో పాటు ఇక్కడ అఖిల నువ్వు ఆంటీ అయితే రావద్దు అఖిల అయితే వచ్చే చేసే పనులు అంతే అంతే తమ్ముడు కదా ఎంతైనా సో ఓకే అండ్ ఇటువైపున ఒక 4 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు లేడీస్ ఉన్నారు అండ్ ఇటు కూడా ఒక 4 మెంబర్స్ ఉన్నారు ఇటువైపు 4 గ్లాసెస్ వాటర్ ఉంటాయి అండ్ ఇటువైపు కూడా 4 గ్లాసెస్ వాటర్ పెడతారు సో అటువైపు నుండి ఫస్ట్ స్టార్ట్ చేయాలి అంటే లాస్ట్ పర్సన్ నుండి స్టార్ట్ చేయాలి నేను రెడీ 1 2 3 కౌంట్ డౌన్ చెప్తాను ఫస్ట్ గేమ్ వింటే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది కౌంట్ డౌన్ చెప్తాను లాస్ట్ పర్సన్ వెళ్ళి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పూర్తిగా తాగేసి
మళ్ళీ వచ్చి నాకు హాఫే ఇస్తే అండ్ నెక్స్ట్ పర్సన్ జాయిన్ అవుతారు. అలా రిపీటెడ్ చేయాలి. 4 మెంబర్స్లో ఎవరు ఫస్ట్ మొత్తం 4 క్లాసెస్ ఏ టీమ్ అంటే దిస్ వన్ ఈజ్ ఏ టీమ్ అండ్ దిస్ వన్ ఈజ్ బి టీమ్. ఏ టీమ్ ఫస్ట్ విన్ అవుతారు అంటే పెళ్లి కొడుకు తరపు గెలుస్తారా పెళ్లి కూతురు తరపు గెలుస్తారా చూద్దాం. గైస్ మోస్ట్లీ జస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ అంతే. ఓకేనా? ప్లీజ్ వెల్కమ్. పాపం వాళ్ళ దగ్గర నుండి గ్లాసులకి వెళ్ళిపోయే రూపేష్ పరిగెట్టి పడిపోతే నన్ను తిడదామనేగా మీరు ఫైనల్లీ కదా. బ్యాండ్ కాదు నన్ను విజయవాడలో ఎల్మించలేరు ఆవిడ ఫైనల్లీ. ఫాస్ట్ ఫాస్ట్ గో 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 తాగేయాలి ఫాస్ట్గా వాటర్ గ్లాస్ మొత్తం ఫినిష్ చేసి రావాలి. నెక్స్ట్ 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 కమ్ ఆన్ హై ఫై హై ఫై హై ఫై వాడు పూర్తిగా వచ్చాక వెళ్ళాలి. యా ఎక్కడెవరో పర్ఫార్మెన్స్ కొంచెం ఎస్టేట్ ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోవచ్చండి. సో చలో మా మిగిలిన లేడీ గ్యాంగ్ అంతా కలిసి సరదాగా మీకోసం గేమ్ ఆడిపించాం. అదే 2 అడుగులు మా కోసం ముందుకు రండి. స్టేజ్ మందే మేడం చివరి దాకా. అఖిల మ్యామ్ ప్లీజ్. తాళాలు ఇవ్వడమే కాదండి అప్పుడప్పుడు తాళం వేయడం కూడా నేర్చుకోవాలి. సో రెడీ షల్ వి జాయిన్? చలో కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే చుట్టూ లేక బాలుడే చుట్టూ వేసే బాలుడే సమక్షణ బాలుడే ఆట మీద పడిపోడే కటిక చీకటిగా కట్ట పడతాడే అన్న ముద్దలని పెట్ట పడతాడే తోల చేతను నాల వేస్తాడే కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే. థ్యాంక్ యూ అఖిల గారు అప్పుడప్పుడు మధ్యలో విజిట్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఓకే అండ్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్తో రెడీగా ఉన్నారు మా గర్ల్స్. అయితే ఒకళ్ళంటే ఒకళ్ళని ఇళ్ళలో తడుకోకుండా ముగ్గురు కలిసి వచ్చాడు ఒకేసారి. ఇది చాలా బెటర్ ఆప్షన్ అసలు. సో ప్లీజ్ ఫాస్ట్గా ముగ్గురు కలిసి వచ్చేస్తే మీకోసం నలుగురుకు ఓకే ఈ 4 మెంబర్స్ లేడీస్ స్టేజ్ పైకి వస్తే మీ అందరి కోసం కిసిక్ లాంటి భక్తి గీతాలు ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇవాళ. అందరూ వచ్చిండ్రు గారి పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్ అనే కిస్ 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 కిసిక్ కిస్ 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 కిసిక్ కిస్ కిస్ కిసిక్ కిస్ 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 కిసిక్ కిస్ 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 కిసిక్ కిస్
చరదించు బాబాయ్ చాడుదించు కిస్ 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 కిసక్క కిస్సా కిస్సా కిస్ కిసక్క చిచ్చావ చాడుదించు మచ్చావ చాడుదించు పిలిసినోడు చాడుదించు పిలువునోడు చాడుదించు మా ఊరు చాడు నీ ఊరు చాడు మనోడు చాడుదించు కళ్ళతో ఇల్లుతో ఆల్బంలో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లోకల్లో దాచొచ్చు ఎరుసుకున్నాయి కిసుకులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవన్నోడు లేరు బెస్టిది అలాగే ఫ్యామిలీ మరి నీగచ్చ గడితే నిద్రపోదు నిండి అతి సుందరాని సుంద సుందరి నీ మలక సుందర పదిల మల్లె పందిరి రాజరాజు పిల్లి ముప్పిని నీ వంక పుట్టి ఉండగాన నీరిని కుర్చీని మాట్లాడండి కుర్చీని మాట్లాడండి ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారండి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు. ఓకే అంటే నీ పిల్లలై పోయినట్టుంది రా స్వామి నా స్వామి నిన్ను స్వామి స్వామి అంటే నా పెనిమిటి లెక్క చక్కనుంది రా స్వామి నా స్వామి ఎనకే 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 ఆమె నా స్వామి స్వామి నా స్వామి నా స్వామి నా స్వామి ఎర్ర
ఫైనల్లీ కొంచెం బ్రేక్ ఇచ్చినా సరే మాకు మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చలో కమాన్, ఆ కపుల్కి ఒక మంచి ఓ వేసుకోవాలి guys. Come on. మౌనిక గారు, మౌనిక గారు, వనజ గారు, భవానీ గారు. మౌనిక గారు ఆల్రెడీ చెప్పారండి. రత్న గారు, మేడం పిలిచిన వాళ్ళందరూ కొంచెం ఫాస్ట్గా రావాలి. మౌనిక గారు, వనజ గారు, భవానీ గారు, భవానీ గారు అండ్ రత్న గారు, లక్ష్మి గారు. 5 పేర్లు వచ్చినాయండి. ఫాస్ట్గా 5 ఒకసారి స్టేజ్ పైకి వచ్చేస్తే ఒక ఫోటో దిగేసి వెళ్ళిపోదాం. మీరు అసలు మాట్లాడితే రైట్ కోల్పోయారండి. నిర్మల గారు. సో ఫస్ట్ ప్లీజ్ వనజ గారు, భవానీ గారు, రత్న గారు, మౌనిక గారు. ఓ శారద గారు, శారద గారు. ఓకే అండి. నాగబాబు గారు. మ్యామ్ కొంచెం ఫ్రంట్కి రండి. మౌనిక గారు ఎక్కడున్నారు? మౌనిక గారు నిన్న నాన్న. మౌనిక గారు అండ్ భవానీ గారు. ఓకే కొంచెం ఇక్కడికి రండి మ్యామ్, కొంచెం ఇలా రండి. సో ఓకే మౌనిక మ్యామ్ ప్లీజ్. అంతేనా? పక్కా కదా? ఓకేదా అయితే. సో ఓకే 5 మెంబర్స్ పిలిస్తే 4 మెంబర్స్ వచ్చారండి. ఎవరు రాలేదు ఇంకా. వనజ గారు. ఓకే గారు అండ్ సంగీత గారు. మేడం ప్లీజ్ ఫాస్ట్గా రావాలి. వెయిట్ చేస్తున్నారండి మీకోసం. మనకి టైం కూడా అయిపోతుంది. రెండు ఒకసారి లేకండి. లాస్ట్లో కూర్చున్న లావణ్య గారు. సుభాషిణి గారు. సుభాషిణి గారు రావాలి. బగరా నువ్వు సెంటర్కి వచ్చేసి అన్నయ్యతో పాటు. ఓకే ఏమన్నా అత్తలందరూ అటే నుంచి ఉంటారా? ఇటువైపు ఎవరి నుంచి ఉంటారు? రండి. సుభాషిణి గారు మ్యామ్ ఇటు వచ్చేసేయండి మీరు. కుదరదు అలాంటివి. సో ఓకే రెడీ. అత్తలు అల్లుళ్ళు అని కానీ మ్యామ్ అందరూ మమ్మల్ని చూడాలి. హ్యాండ్స్ ఎక్కడ అలాగా లైన్లో ఉండండి. ఓకే Yeah.
వాడికి ఇంకా పెళ్లి కాలేదండి, రండి రండి. సో చలో ఇప్పుడు ఇక్కడికి ఉన్న లేడీస్ అందరికి ఒక మంచి మ్యూజిక్ ఇచ్చేస్తే చూసేద్దాం వితౌట్ సుమన్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని. ఓన్లీ అవునా, ఓకే డన్. రెడీ మ్యూజిక్ రెడీ, జస్ట్ ఒక్క సాంగ్ అంతే, సత్యం చూసి ఫాలో అయిపోవాలి. రెడీ కమాన్ లేడీస్. ఓకే థ్యాంక్ యూ లేడీస్. మంచి ప్లేస్లో మంచి ఐడెంటిటీని ప్రూవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇంకా కిడ్స్ అందరూ జాయిన్ అయితే ఒక మంచి సాంగ్స్ వస్తాయి. చలోనా, మంచి ఎనర్జీగా డాన్స్ చేయాలి. ఆర్ యూ రెడీ? నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. ఓకే అలా స్టాట్యూలో ఉండాలి, సాంగ్ ఆగింది కదా. పిల్ల నాది నక్కిలిసు గొలుసు. ఈ మధ్య కాలం వచ్చేది వేళ
శేషగిరి గారు, రత్నం గారు, నర్ర శేషగిరి రావు గారు. ఓకే, మా మామయ్యలందరూ వచ్చేటప్పుడు చైతు ఒక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీ. ఈ చూపు నల్లారుతో కొయ్యకే గాడేమో నిన్ను నన్ను ఓర్నట్టుడే. మన జోడి ఒకటైతే మ్యాడుంటదే. వైబుంది బేబీ వైబుందిలే, ఈ గ్లోబు రూపే వైబుందిలే, ఈ గ్లోబు రూపే వైబుందిలే. వైబుంది బేబీ వైబుందిలే, ఈ గ్లోబు రూపే వైబుందిలే. థ్యాంక్ యూ అనుకోండి. సో ప్లీజ్ ఫాస్ట్గా రావాలి. బృందం అర్థమైందండి మనకి ఆల్రెడీ. సార్ కూడా ఏమన్నా స్టేజ్ దాకా వస్తే సరే, ఓకేనా? ఇంకా ఎవరైనా మిస్ అయ్యారా? సరే, ఒక్కసారి రావాలి మీరు కూడా. మంచి పర్ఫార్మెన్స్తో వచ్చేసారు. లెట్స్ ప్లే మ్యూజిక్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, కన్నులు చూడని కదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్ను ప్రేమించావని, నువ్వు ప్రేమించాలని, నన్ను ప్రేమించాలని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. అంటే మా వాళ్ళు చూస్తే నీకు ఎలా కనబడుతున్నారు సత్య? పాత పాటలకు డాన్స్ చేసి ఎలా కనబడుతున్నారా? స్లో మోషన్ లో రావాలి సార్, స్లో మోషన్. అది స్వాతి గారు. మాలయ్య బాబు పాట వస్తే ఆటోమేటిక్గా ఊపు వస్తుంది. లంచుకొస్తావా, అడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోగులేసుకిస్తావా. లక్సు పప్ప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోగులేసుకిస్తావా. అమ్మతోనా అప్పనగా ఒప్పుకుంటానా, సోకులు
ఏంటంటే మొబైల్లో మాకేం సంబంధం లేదు అది. సో అండ్ ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటే రావచ్చు, బికాస్ డీజే ప్లే అవుతుంది. దిస్ ఈస్ ఓపెన్ స్టేజ్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ వీ హ్యావ్ నో ప్రాబ్లమ్. చలో లెట్స్ వెల్కమ్ టు ద స్టేజ్. రవి గారు, బ్యాంక్ రవి గారు. నేను పెళ్లికాని ప్రసాద్ విన్నాను కానీ బ్యాంక్ రవి ఏంటండి? ఫస్ట్లో ఇంటి పేరు చేస్తారు చివరికి. చంటి గారు అండ్ బ్యాంక్ రవి గారు ఎక్కడున్నా ఒకసారి స్టేజ్ దగ్గరికి రావాలి. బాయ్స్ అండ్ స్టేజ్ దగ్గరికి రావాలి. కూర్చుంటాది ఆ ఊపుర పెర్రీలు చూస్తే చాలేకుంటది. ఇటుక మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది. ఇటుక మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది. జాబులిని డ్యాన్స్ చేస్తే గోల్ అవుతాది. ఆ రోజు పైన ఏడుస్తూ కూతుంటాది. ఆ రోజు పైన ఏడుస్తూ కూతుంటాది. ఆ ఉప్పురాత్రి నీళ్ళు చూస్తే చాలుకుంటది. ఆ ఉప్పురాత్రి నీళ్ళు చూస్తే చాలుకుంటది. సార్ రౌండ్ ఫామ్ అవ్వాలి సార్. రౌండ్ లాగా ఫామ్ అవ్వండి సార్. మీకు ఈజీగా బాగుంటుంది ఇంకా. మనసు మనసు కలుసుకుంటే లవ్ అవుతాది. నాగరాజు సూపర్ అన్నా. కంటిన్యూ కంటిన్యూ.
ఉన్నారండి, ఇద్దరు కోడలు ఉన్నారండి. కానీ స్టేజ్ మీద ఇద్దరు అత్తలు ఇద్దరు కోడలు కలిగితే ఎంతమంది అండి? నలుగురు కదా. బట్ అన్ఫార్చునేట్లీ స్టేజ్ మీదకి మాత్రం ముగ్గురే వస్తారంట. ముగ్గురే వస్తారు, కానీ ఇద్దరు అత్తలు ఉన్నారు, ఇద్దరు కోడలు ఉన్నారు. ఎలా చూద్దాం. సరే, ఫస్ట్ వాళ్ళని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తే వాట్ ఈజ్ వాట్ అన్నది మీకే అర్థమవుతుంది. అండ్ చలో ఫస్ట్ చిన్న కోడల నుండి మొదలు పెడదామండి. స్వాతి గారు ఎక్కడ మీరు చెప్తారు? మీరు మైక్లో మీ అత్తయ్య గారి పేరు చెప్పి ఇన్వైట్ చేయాలి. వెంకట రాజలక్ష్మి గారు ప్లీజ్. సో ఓకే, వెంకట రాజలక్ష్మి గారు, మీరు మీ అత్తయ్య గారిని పిలుస్తారండి. సో నేను చెప్పిన ఇద్దరు అత్తలు ఇద్దరు కోడళ్ళు ఫార్ములా అర్థమైందండి ఇప్పుడు. సో చలో, ఇక్కడున్న అత్త కోడళ్ళకి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇస్తే ఒక చిన్న పర్ఫార్మెన్స్ చేస్తారు వాళ్ళందరి కోసం. మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్ అవ్వాలి ఈ మూమెంట్. అది అంత పెద్ద సైజులు అంటే ఇబ్బంది ఏమరా? చెక్కనైనా చుక్కల లాంటి కోయిల, చక్కెర లాంటి ఉక్కెర లాంటి ముక్కర లాంటి కోయిల, చెక్కనైనా చెక్కలేని చెక్కలున్న కోయిల, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి చిక్కకు పోత కోయిల. ఆడుకున్న ప్రేమ నిప్పు ఆరదు, గట్టి మీద నెట్టలేమో వాళ్ళదు. కోయిల హాయ్ కోయిల, కోయిల హాయ్ కోయిల, పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు, దచ్చమంటే చిన్ని గుండె చాలదు. కోయిల హాయ్ కోయిల, కోయిల హాయ్ కోయిల, నువ్వు లేకపోతే దిక్కు తోచదు, చల్లగాలి కూడా ఇటు వీచదు, నీ మనసిక ఎవ్వరికి ఇవ్వదు, నిన్ను వదిలెక్కడికి వెళ్ళదు, నా ప్రేమ ఊహలకి అందదు, నీకు తప్ప ఎవరికి చెందదు. కోయిల హాయ్ కోయిల, కోయిల హాయ్ కోయిల, చెక్కనైనా చిక్కనైనా చుక్కలాంటి కోయిల, చక్కెర లాంటి ఉక్కెర లాంటి ముక్కర లాంటి కోయిల, చెక్కనైనా చెక్కలేని చెక్కలున్న కోయిల, ఎక్కడికెళ్తే అక్కడ వచ్చి చిక్కుకుపోత కోయిల. అండ్ యాక్చువల్లీ ఇందాక అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీరు పిలిస్తే మీ ఫ్యామిలీ అందరూ జాయిన్ అవుతారు కాబట్టి ఒకసారి మీరే పేరు పెట్టి అక్కడి నుంచోనే పిలవండి మేడం. లాస్ట్ టైం ఫైనల్గా ఒకసారి ఫ్యామిలీ మొత్తాన్ని స్టేజ్ పైకి పిలిస్తే అలా అవదండి. ఇవంటే మాట్లాడేయండి, అందరూ మాట్లాడారు ఏంటి అలా కష్టంగానే. సో చలో ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టేజ్ పైకి వచ్చేస్తే లాస్ట్ టైం ఫైనల్ మూమెంట్ స్వాతి గారు మీరు కూడా. సో ప్లీజ్. అండ్ అలాగే ఫ్యామిలీ అంతటికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి ప్లేస్లో మా అమ్మ ఈవెంట్స్ అండ్ సౌండ్స్కి ప్లేస్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. యా షూర్ మ్యామ్, డన్. పర్లేదు, నేను ఉంటాను, రండి, మొహమాట అవసరం లేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా డీజే అయితే రన్అట్ అవడానికి రెడీగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టార్స్, యంగ్స్టర్స్, రిథమ్ స్టార్స్ మొత్తం అందరూ కూడా జాయిన్ అయిపోతే స్టేజ్ పైన. చలో ఇంకా వైండప్ చేసేసుకుందాం స్టేజ్ని. సో మ్యామ్ ప్లీజ్ రండి. అమ్మ జిగిరి వచ్చే వరకు ఇంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? ఏంటి నువ్వు అత్రం తెలిసి పక్కన నుంచి కూడా వచ్చావు ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లు అప్పగించుతున్నాడు నా వంకే? నువ్వేందయ్యా పూల సొక్క? ఓ మీ ముద్దు పెట్టవే జిగలు రాని, అన్నైనా కొట్టవా జిగలు రానా. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే,
ఏది ట్రెండ్ లక్ష్మక్క ఒకసారి సుమన్ గారికి స్వాతి గారికి విష్ యూ వెరీ బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ అడ్వాన్స్ మా టీం అందరి తరపు నుండి కూడా థ్యాంక్ యూ. ఒకసారి సుమన్ గారికి అండ్ అలాగే స్వాతి గారికి గట్టిగా ఒక మంచి ఓ వేసుకోవాలి అందరూ. ఎస్ వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆపరేటర్ పండుకి పాపం 2 ఫోన్స్లో కష్టపడి అటు ఇటు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా ఆర్గనైజర్ స్వామి గారికి, ఎందుకంటే ఈ ప్లేస్లో మమ్మల్ని అందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ దిస్ ఇస్ షణ్ముఖ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, సీ యూ అగైన్, బాయ్ బాయ్. అండ్ ఒకసారి అందరూ ఎల్ఈడి వైపు చూస్తే ఒక చిన్న ఏవి ఉంది మీ అందరి కోసం. చలో. అండ్ మోస్ట్లీ మా సత్యకైతే హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి. టిల్ 6:30 నుండి ఇప్పుడు వరకు ఒకే ఎనర్జీ మెయింటైన్ చేస్తూ, సత్య ప్లీజ్ కమ్ హియర్, కనిపించకపోతే ఎలా, గట్టిగా మనం అందరం డాన్స్ చేసామంటే ఆ క్రెడిట్ అయితే ఈ హీరోకి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సత్య, బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ.